హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చిక్కుడుగాయ ఉల్లికారం అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా వెజ్ తినే వాళ్ళకి ఒక్కసారి ఇలాగ చిక్కుడుగాయ ఉల్లికారం చేయండి, అదిరిపోతుందండి. చిక్కుడుగాయలు తెచ్చుకునేటప్పుడు ఇదే చేసుకుంటారు కర్రీ. ముందుగా ఫుల్గా వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా ఫ్రెండ్? ముందుగా చిక్కుడుగాయలు తీసుకోండి. ఇవి పావు కిలో చిక్కుడుగాయలండి తీసుకొని, అలాగే ఉల్లిపాయలు 2, ఒక టమాటీ. మనము ఉల్లికారం కనుక టమాటీ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. 2 ఉల్లిపాయలు, ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, లేదంటే పొడి కారమైనా వేసుకుంటే బాగుంటుంది. నేను పొడి కారమే వేస్తున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. తర్వాత చిక్కుడుగాయ చివర్లు, అదే కిందన మీదన చివర్లు ఉంటాయి కదా, ఆ చివర్లు కట్ చేసేసుకొని 3 ముక్కల కింద కట్ చేసి, ముందుగా ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి, పసుపు వేసి బాయిల్ చేసుకోవాలండి చిక్కుడుగాయలు. మాకు చిక్కుడుగాయలు కూడా కొద్దిగా పసర వాసన వస్తున్నాయి, అందుకే నేను ఉడకబెట్టుకొని అందులో నీళ్ళు తీసేసి ముక్కలు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లికారం రెడీ చేసుకోవాలి కదా, అలాగే 2 ఉల్లిపాయలు, ఒక టమాటే, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలండి. 2 స్పూన్లు కారం వేసాను నేను. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు చూసారు కదా, బాయిల్ ఇలా చేసుకోవాలి. పసర వాసన అండి, మా కాయలు మట్టుగా పసర వాసన ఏం లేకపోతే మామూలుగానే చిక్కుడుకాయలు కట్ చేసేసుకోవచ్చు. తర్వాత అవి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని పోపులు వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 4-5 రెబ్బలు కచ్చాబచ్చా దంచుకొని వేసుకోవాలండి. పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేగనివ్వాలి. చాలా చాలా బాగుంటుందండి చిక్కుడుగాయ. ఇలా ఉల్లికారం కానీ చేశారంటే ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా తింటారు. ఎక్కువ వెజ్ తినే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంకా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చిక్కుడుకాయలు తెచ్చుకుని ఇలా చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా, ఇప్పుడు పోపు వేగిన తర్వాత లైట్గా వేగనివ్వండి, ఎక్కువ వేగనివ్వకండి. చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి. అవి మీరు ఉడకబెట్టకుండా పచ్చివైనా కట్ చేసేసుకొని, నాకు పసర వాసన వచ్చిందని అలా వేసానండి. మామూలుగా అయితే పసర వాసన లేకపోతే కాయలు కట్ చేసుకొని ఇలా వేసేసుకొని వేగినంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నేను ఉడకబెట్టిన వేసాను కాబట్టి ఒక 5 నిమిషాలు ఆయిల్లో అలాగా పోపులో ఫ్రై చేశాను. చేసి వేగిన తర్వాత మనం ఉల్లికాయ రెడీ చేసుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి మీడియంలో పెట్టుకొని అలాగా ఒక 10 గంట అంటే 10 నిమిషాలు, 15 నిమిషాలు అలా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. చక్కగా మన ఉల్లి ముద్ద పచ్చిది కనుక చక్కగా వేపేసైనా వేసుకోండి, అలాగైనా బాగుంటుంది. నేను ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసాను. ఇలాగైనా కాస్త ఎక్కువసేపు మగ్గనిస్తే చక్కగా కూర రుచిగా చాలా బాగుంటుందండి. వెజిటేబుల్స్ ఎక్కువ తినే వాళ్ళకి మళ్ళీ ఈ కూర భలే నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాకపోతే మీడియంలోనే మగ్గనివ్వాలి. మళ్ళీ హైలో పెడితే మాడిపోయిందంటే టేస్ట్ వేరే అయిపోతుందండి. అలా ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. మీడియంలోనే మూత పెట్టి మగ్గనివ్వండి. ఆయిల్ అంతా సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా మనకి కూర రెడీ అయిపోయినట్టే. ఆ టైంలో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి ఫ్రెండ్స్. మీకు కొత్తిమీర వేయకపోయినా బాధ లేదు, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పూర్తిగా వీడియో చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇది చపాతీ, రోటీ, రైస్ దేంతో అయినా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చిక్కుడుకాయలు తీసుకొచ్చి ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.